ఫౌంటైన్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఎయిర్ ప్రెషర్ని ఉపయోగించి ఒక ఫౌంటైన్ను ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. ఈ ఫౌంటైన్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకి కావలసిన ఐటమ్స్ ఒక ఎంటీ ప్లాస్టిక్ బాటిల్, ఇంకా ఒక బెలూన్, ఒక ప్లాస్టిక్ స్ట్రా, ఇలాంటి ఒక బెండ్ స్ట్రా తీసుకోవాలి, ఒక బాటిల్తో వాటర్, ఫుడ్ డై. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మనం ఇది లేకుండా కూడా చేయొచ్చు. ఇంకా ఒక ఫన్నెల్ తీసుకోవాలి, మోడలింగ్ క్లే కూడా అవసరం అవుతుంది. ముందు ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో వాటర్ వేసి దానికి కొద్దిగా కలర్ యాడ్ చేద్దాం. అంటే మనం కలర్ వాటర్ తయారు చేసుకుంటున్నాం. సో ఫౌంటైన్ చేసినప్పుడు మామూలు వాటర్ కంటే కలర్ వాటర్ యూస్ చేస్తే కొంచెం ఎఫెక్టివ్గా కనబడుతుంది. నేను కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ తీసుకొని వాటర్లో వేసాను, ఫ్యూ డ్రాప్స్. దాన్ని కలుపుదాం. ఇలా కలిపిన కలర్ వాటర్ని మనం మన ఎంటీ బాటిల్లో ఫిల్ చేయాలి. అయితే బాటిల్కి ముందుగా ఇక్కడ ఒక చిన్న హోల్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక హోల్ చేయాలి. బాటిల్కి పై భాగంలో ఒక హోల్ చేయాలి. ఆ హోల్ ఎగ్జాక్ట్గా స్ట్రా ఫిక్స్ అయ్యేలా ఉండాలి. చూడండి, స్ట్రా అనేది అందులో ఫిట్ అయింది. ఈ స్ట్రాకి ఆ హోల్కి కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. ఎయిర్ అనేది బయటికి ఎస్కేప్ అవ్వకుండా ఉండడానికి మన దగ్గర ఉన్న మోడలింగ్ క్లేతో దాన్ని సీల్ చేద్దాం. ఇలా చేయడం వల్ల స్ట్రా అనేది కదలకుండా ఉంటుంది, ఇంకా గాలి బయటికి లోపలికి వెళ్లకుండా ఉంటుంది. ఈ హోల్లోంచి కనుక గాలి లోపలికి వెళ్ళిపోతే ఎయిర్ ప్రెషర్ అనేది నిలబడదు, మన ఫౌంటైన్ అనేది వర్క్ చేయదు. మన ఫౌంటైన్ వర్క్ చేయాలంటే ఈ బాటిల్ ఎయిర్ టైట్గా ఉండాలి. సో ఇలా ఎయిర్ టైట్గా ఉండడం కోసం మనం ఈ మోడలింగ్ క్లేతో ఈ స్ట్రా చుట్టూ ఇలాగా సీల్ చేసుకోవాలి. చూడండి, టైట్గా సీల్ చేయాలి. ఎయిర్ అనేది అస్సలు ఎస్కేప్ అవ్వకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. చూసారు కదా, టైట్గా సీల్ చేసాం. మీ దగ్గర కనుక గ్లూగన్ ఉంటే గ్లూగన్తో కూడా దీన్ని ఫిక్స్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ బాటిల్లో మనం ఫన్నెల్ని పెట్టి మనం తయారు చేసుకున్న కలర్ వాటర్ని ఇందులో వేద్దాం. బాటిల్కి పై భాగానికి వచ్చే వరకు మనం వాటర్ వేసుకోవచ్చు. సో వాటర్ సరిపోలేదు, మరికొంత వాటర్ కలుపుకుందాం. ఇంకొంచెం వాటర్ తీసుకున్నాను, కొద్దిగా ఫుడ్ కలర్ దీనికి యాడ్ చేసుకున్నాం. సో ఈ వాటర్ని కూడా బాటిల్లో వేసేద్దాం. చూసారు కదా, మన స్ట్రా ఆ వాటర్లో మునిగి ఉండాలి. సో ఇప్పుడు మన ఫౌంటైన్ నుంచి వాటర్ బయటికి స్పిల్ అయినప్పుడు కింద పడకుండా ఒక ట్రే కానీ లేదంటే ఒక గిన్నె కానీ ఇక్కడ మనం పెట్టుకుందాం. ఇక్కడ ఒక ట్రే తీసుకున్నాను. సో ఫౌంటైన్ నుంచి బయటకు వచ్చే వాటర్ కింద పడకుండా ఈ ట్రేలో పడేలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బెలూన్ని తీసుకుని బెలూన్లో గాలి ఊదాలి. గాలి ఊదిన తర్వాత బెలూన్ యొక్క మౌత్ని గట్టిగా చేత్తో పట్టుకుని క్లోజ్ చేసి దాన్ని మెల్లిగా తీసుకొచ్చి బాటిల్ మూత పైన ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసే వరకు గాలి బయటకు వదలకూడదు. మూత పైన ఇలా ఫిక్స్ చేసిన తరువాత
ఇప్పుడు మనం బెలూన్లో గాలిని రిలీజ్ చేయాలి. చూడండి, ఫౌంటైన్ ఆన్ అయింది. బెలూన్లో ఉండే ఎయిర్ అనేది బాటిల్లోకి వెళ్ళి అక్కడ ఎయిర్ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఇలా ఎగ్జర్ట్ చేసిన ఎయిర్ ప్రెషర్ వల్ల ఆ వాటర్ ఫౌంటైన్లోంచి బయటకు వస్తుంది. చూసారు కదా? సో ఎయిర్ ప్రెషర్ అనేది ఎంత బలంగా ఉంటుందో, ఎలా వర్క్ చేస్తుందో మనం ఇక్కడ ప్రాక్టికల్గా చూడగలిగాం కదా. మళ్ళీ ఇంకొకసారి చేద్దామా? ఈసారి స్ట్రాని కొంచెం కిందకి పెడదాం. వాటర్ లెవెల్లో లోపలికి ఉండేలా పెడదాం. అలాగే బెలూన్ని మళ్ళీ ఇంకొకసారి ఇన్ఫ్లేట్ చేసి బెలూన్ని బాటిల్ మూతికి ఇలా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత మనం వదిలినట్టయితే బాటిల్లో ఉండే వాటర్ స్ట్రాలోంచి ఫౌంటైన్ లాగా బయటకు వస్తుంది. సో ఇది వాటర్ ఫౌంటైన్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? ఎయిర్ ప్రెషర్ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇది చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్. దీన్ని మీరు కూడా ట్రై చేయొచ్చు.